ఈ పంచాయతీలో ఉన్న మన మహిళా శక్తి అందరికీ నా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మిగతా గ్రామం నుంచి కూడా నాతో మాట్లాడటానికి కలవటానికి వచ్చిన మీరందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అట్లానే మీ అందరికీ నేను గుర్తు చేయాలి, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒకటే కలగా మనం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చూడాలని, అట్లానే స్వర్ణ కుప్పం చూడాలని. ఆ స్వర్ణానికి అర్థం అందరం సుఖ సంతోషాలతో మనందరం ఉంటేనే మన రాష్ట్రం సుఖ సంతోషంతోనే ఉంటుంది. అట్లానే ఇవాళ నేను ఇక్కడికి ఈ గ్రామానికి నేను వచ్చానంటే ఒకటే కారణం, చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా మీరు నమ్మి ఆయన్ని 8 సార్లు గెలిపించి ఆయన 4 సార్లు సీఎంగా ఆ సీట్లో కూర్చోపెట్టారో ఆ ఘనత మన మహిళలకి, మన కుప్పం ప్రజలకి దక్కుతుంది. ఆ నమ్మకం మీరెప్పుడు మీకు ఆయన వృధా చేయలేదు. అట్లానే ఇప్పుడు కూడా ఆయన కుప్పంకి అట్లానే ఆయన పని చేస్తున్నారు. అట్లానే నేను ఒకటే అనుకున్నాను మనసులో, ఒక ఎమ్మెల్యేగా ఆయనకి బాధ్యత ఉంది గ్రామంకి వెళ్ళి ప్రజలు సమస్య గాని అని కనుక్కోటానికి. ఒక ఎమ్మెల్యేగా ఆ నమ్మకంతోనే మీరు గెలిపించారు. కానీ నాకు అనిపించింది ఆయన గ్రామానికి వెళ్ళలేనప్పుడు, ఆయనకు ఆ సమయం లేనప్పుడు నేను ఆయన భార్యగా నేను ప్రతి గ్రామంకి వెళ్ళాలి అనే ఆ ఆలోచనతోనే ప్రతి 3 నెలలకు ఒకసారి మీ అందరి దగ్గరికి వస్తున్నాను. అది ఏమి రాజకీయ లబ్ధి పొందటానికి కాదు, ఏం కాదు. అట్లా మా కుటుంబం తరఫున నేను మీ అందరికీ కృతజ్ఞత చెప్పుకోవటానికి, ఇంకేమన్నా చంద్రబాబు నాయుడు గారు మీకేమన్నా చేయగలితే ఆయనకి చెప్పటానికి. అట్లానే ఆయన చెప్పిన ప్రతి ఒక్క వాగ్దాన్ని ఆయన తప్పకుండా నిరూపిస్తారు, చేస్తారు ప్రజల కోసం అని ఆ వాగ్దాన్ని నమ్మి మీరందరూ ఓటేశారు. మెయిన్ గా మీరు ఓటేసింది ఒకదానికైతే నేను ఎప్పుడూ మర్చిపోలేను, అది యువకులకి. అది ఏంటి మీరు చెప్పండి? జాబ్ రావాలంటే ఎస్, ఆ వినాదంతోనే మీరందరూ నమ్మి, యువకులందరూ ఎప్పుడు రాని యువకులు ముందుకొచ్చి వాళ్ళు నమ్మి ఆయన ఓటేశారు. అట్లా ఆ ఆలోచనతోనే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా చెయ్యాలని ఆయన వాగ్దానం చేశారు. 20 లక్షల ఉద్యోగాలు మన ఆంధ్రప్రదేశ్ కి తీసుకురావాలని. అది తప్పకుండా ఆయన తీసుకొస్తారు. మన కళ్ళారా మనమే చూస్తున్నాము. ఆయన ఎట్లా నమ్మి ఇండస్ట్రీస్, వ్యాపార వ్యక్తులు ఆయన్ని నమ్మి ఎట్లా మనం కుప్పానికి గాని ఆంధ్రప్రదేశ్ గాని ఎట్లా వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు. అంత సులభం కాదు అది. ఆయన్ని నమ్మి ఆయన ముందలు చేసిన పని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆయన చేసిన పని నమ్మి మనకి పెట్టుబడి వస్తుంది. అది మన అదృష్టంగా మీరు భావించాలి. అట్లానే మన కుప్పంకి ఇప్పుడు వరకు 7 ఇండస్ట్రీస్ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. దాని ద్వారా 7,093 ఉద్యోగాలు, అట్లానే 50,000 ఇండైరెక్ట్ ఉద్యోగాలు లబ్ధి పొందుతారు మన కుప్పంలో. దీని ద్వారా ఇండస్ట్రీస్ ద్వారా 2,203 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ మన కుప్పంలో ఒక్కదానికే వస్తుంది. అట్లానే పెద్ద పెద్ద కంపెనీలు ఆడిడాస్ గాని, అబిస్, ప్రోటీన్ ఇండస్ట్రీస్ గాని, నైకీ గాని ఇట్లాంటివన్నీ మన కుప్పానికి వస్తున్నాయి. వచ్చేటప్పుడు మన కుప్పానికి అభివృద్ధి చెందాలంటే మనం కూడా కొంచెం త్యాగం చేయాల్సి వస్తుంది. రేపు మన కుప్పం ఒకటే కాదు, మన పిల్లల భవిష్యత్తుని మీరు మనసులో పెట్టుకుని మీరు ముందుకెళ్లాలని, ఆయనతో చేయగలిపి మీరు ముందుకెళ్లాలనే నేను కోరుకుంటున్నాను. అట్లానే సోలార్ ఎనర్జీ మీ అందరికీ తెలుసు. దాని గురించి ఇప్పుడు ఒక ఊరిని కంప్లీట్ సోలార్ ఎనర్జీగా చేశారు. అదే కాకుండా 7,489 SC ST ఇళ్లని వాళ్ళు చూసుకుని అక్కడ వాళ్ళకి కనెక్షన్, సోలార్ కనెక్షన్,
తప్పకుండా ఫ్రీగా ఇస్తామని హామీ ఇచ్చారు. అట్లానే ఇప్పుడే మీకు చెప్పాను మన యువకుల ఎంప్లాయ్మెంట్ గురించి, ఉద్యోగాల గురించి. ఇవాళే నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కి వెళ్ళాను కుప్పంలో. అక్కడ ఇలా జరుగుతుంది. అక్కడ మన పిల్లల్ని ఇంటర్వ్యూ చేయటానికి 34 ఇండస్ట్రీస్ ముందుకొచ్చాయి. దాని ద్వారా 5,000 ఉద్యోగాలు మన కాలేజ్లో చదువుకున్నప్పుడే పిల్లలు లబ్ధి పొందుతారు. అట్లానే రోడ్ డెవలప్మెంట్, సిసి రోడ్ కానీ, బీటీ రోడ్లు కానీ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు వేస్తానే ఉన్నారు. అట్లానే ఎన్టీఆర్ భరోసా ద్వారా ఆ పెన్షన్స్ లబ్ధి పొందుతున్నారు. అట్లానే తల్లికి వందనం, దీని ద్వారా ఈ పథకం కింద వాళ్ళకి 15,000 రూపాయలు ప్రతి ఒక్క బిడ్డకి దక్కుతాంది. అది ప్రతి తల్లి ఆ డబ్బుని వాడుకుని వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి, చదివించాలని నేను కోరుకుంటున్నాను. అట్లానే స్వచ్ఛ కుప్పం అంటే మన స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అంటే, అట్లానే స్వచ్ఛ కుప్పం అంటే వేస్ట్ మేనేజ్మెంట్. ఎక్కడ చెత్త లేకుండా అది తీసుకెళ్లి తిరిగి బయోగ్యాస్ కింద చేసి అది తిరిగి మీకే అందుతుంది ఆ గ్యాస్. అట్లానే టాటా సంజీవిని సెంటర్, ఇది హెల్త్ సెంటర్, ఇది కూడా డిజిటల్ హెల్త్ సెంటర్. నేను స్వయంగా చూశాను. పోయిన సారి నేను కుప్పంకి వచ్చినప్పుడు అక్కడ మెడికల్ కాలేజ్లో వాళ్ళు చూపించారు, టాటా ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎట్లా డిజిటల్ ద్వారా మీరు గ్రామంలో కూడా మీరు కూర్చుని అక్కడ ఉండే టాప్ డాక్టర్స్ కి కనెక్ట్ చేసి ఆ డిజిటల్ ద్వారా మీకు ఏది అవసరం అది అందించటానికి ఆ సంజీవిని క్లినిక్ అనేది ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లానే చివరికి వస్తే మన హంద్రీ నివా, మనం ఎప్పుడు మర్చిపోకూడదు హంద్రీ నివా. దాన్ని తీసుకురావటానికి చంద్రబాబు నాయుడు ఎంత ఆలోచన చేసి ఖర్చు పెట్టి కుప్పంకి తీసుకురావటం అది ఆషామాషి పని కాదు. దానికి చాలా అడ్డంకులు ఉంటాయి. అవన్నీ ఎదుర్కొని చివరికి మన కుప్పం ప్రజలకి సంతోషంగా ఉండాలి. ఎస్పెషల్లీ మన అన్నదాతలు వ్యవసాయానికి కానీ నీళ్ళు అనేది చాలా అవసరం. అది ఆలోచనలో పెట్టుకుని ఆయన కృష్ణ జలాల్నే మన కుప్పానికి తరలి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు చేసే పనుల గురించి నేను ఇప్పుడు చెప్పాను. ఆయన ఎప్పుడు ప్రజల మనిషి. ఆయన చివరి వరకు మీకోసమే ఆయన ఆలోచన, ఆయన పని. అందుకే ఇవాళ నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను ఏంటంటే, మాకు ఉండే మా ఇండస్ట్రీతో మేము సంతోషంగా ఉంది మా కుటుంబం. మీరు చూశారు గత ప్రభుత్వం ఎట్లా ఆయన మీద నిందలు మోపి ఆయన రాజమండ్రిలో ఉంచారు. కానీ చివరి వరకు వాళ్ళు చూపించలేకపోయారు ఆయన ఏం తప్పు చేశారనేది. చివరికి కోర్టు కూడా ఏమీ లేవు, వాళ్ళు ఏమీ చూపించలేకపోతున్నారని ఆ కేసు కొట్టివేశారు. ఇది మొదటిసారి కాదు, ముందల కూడా చాలా ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారి మీద నిందలు మోపారు. కానీ ఒక్క నింద ఇది అని రుజువులతో వాళ్ళు చూపించలేకపోయారు. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే. ఆ నాయకత్వాన్ని నమ్మారు గనక మొన్నే మీరు చూశారు ఎట్లా ప్రజలు ఆయన రాజమండ్రిలో ఉన్నప్పుడు బయటకు వచ్చి ఆయన కోసం రేపు ఏం జరుగుతుంది మన జీవితాలకి, మన భావి తరాలకని ఆలోచనతో కూడా వాళ్ళు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి కోసం వాళ్ళు పోరాడారు. ఎస్పెషలీ మన మహిళలు. నేను వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి చాలా కృతజ్ఞత చెప్పాలి. ఎప్పుడు రాని స్త్రీ, బయటికి రాని స్త్రీ కూడా బయటకు వచ్చి వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ బిడ్డల కోసం, రేపు వాళ్ళ కుటుంబం భవిష్యత్తు కోసం ఆలోచించి స్త్రీలు కూడా బయటకు వచ్చి మిగతా వాళ్ళలాగా చాలా కేసులు కానీ ఎప్పుడు లేని పోలీస్ స్టేషన్కి కానీ వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి తిరిగి వచ్చి మళ్ళీ కూడా మరుసటి రోజు వాళ్ళు తయారయ్యి మళ్ళీ కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి కోసం పోరాడటానికి వెనకాడకుండా ముందుకెళ్లారు. నాకు ఇప్పుడు చెప్పారు ఈ పంచాయతీలో అన్ని గ్రామానికి 9 లక్షల సిసి రోడ్లు వేశారని. అట్లానే గోకుల షెడ్లు 10 లక్షలతో ఏర్పాటు చేశారు. అదే కాకుండా
ఓఎస్ కొత్తూరు మేర్ రోడ్డు నుంచి చిన్న కోట మక్కలపల్లి వరకు బీటీ రోడ్లు 35 లక్షలు ఖర్చు పెట్టి మంజూరు అయ్యింది. త్వరలోనే ఆ పనులు కూడా మొదలు పెడతారు. అట్లానే రామస్వామి కొండ దేవాలయం వరకు బీటీ రోడ్డు వేశారు. అట్లానే కొత్తూరు ఏఎస్ కాలనీ గంగమ్మ గుడి వరకు 25 లక్షలు మంజూరు అయ్యినది. అట్లానే కొత్తూరు అంగన్వాడీ బిల్డింగ్ వరకు ఆ బిల్డింగ్ కంప్లీట్ అవ్వలేదు కనుక మళ్ళీ మన ప్రభుత్వం 11 లక్షల మంజూరు అయినది. అట్లానే తల్లి అగ్రహారం గ్రామంలో అంగన్వాడీ భవనానికి 5 లక్షలు మంజూరు అయ్యింది. అట్లానే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం ఇప్పుడే అడిగినట్టున్నారు. ఆ అసంపూర్తిగా ఉన్నప్పుడు అది 16 లక్షలు ఖర్చు పెట్టి ఆ బిల్డింగ్ కూడా పూర్తి చేస్తాంది మన ప్రభుత్వం. మన ప్రభుత్వం అంటే అది ప్రజల ప్రభుత్వం. అట్లానే ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఈ మీటింగ్ లో పాల్గొనటానికి మీ అందరూ చూపించిన ప్రేమ ఆదరణ నేను ఎప్పుడు మర్చిపోలేను. అదే కాదు, ఇది ఒక చిన్న విషయం, కానీ దాంట్లో వాళ్ళు చూపించిన గౌరవం ప్రేమ అనేది మీకు తెలియజేయాలి. ఇప్పుడే ఎండ పడతా ఉండింది. వాళ్ళు మేడం గారికి ఎండ పడకూడదని వాళ్ళు పైకి ఎక్కి దాన్ని ఎండ తగలకుండా మూశారు. అప్పుడే నాకు చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న గౌరవం, భక్తి నాకు చూపించారు. అది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరొక్కసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, మహిళలకి ఎస్పెషలీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరొక్కసారి నేను మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇవాళ ఆయన మళ్ళీ సీఎం అయ్యారంటే మీరు ఆయన నమ్మి మీరు మళ్ళీ కూడా ఆయన గెలిపించటం అది నాకు చాలా సంతోషకరమైన విషయం. నాకే కాదు, మా కుటుంబంకి, మేము ఎప్పుడు మా కుటుంబం కుప్పానికి రుణపడే ఉంటాము. ఇంకేమన్నా చేయగలమంటే తప్పకుండా తిరిగి మన కుప్పానికి తిరిగి మా కుటుంబం పనిచేస్తుంది. మరి సెలవు తీసుకుంటున్నాను. మరొక్కసారి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జై హింద్.